ట్రేడింగ్ ఎలా ఉంది? ట్రేడింగ్ మీద చాలా మందైతే ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ చేస్తున్నారు. అదే విధంగా స్టాక్ మార్కెట్. సో, దీని మీద చాలా మంది ఎళ్తూ ఉన్నారు. అండ్ బిజినెస్ మ్యాన్స్ గానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ గానివ్వండి, అదే విధంగా ఇప్పుడు సెటిల్ అవుతున్న వాళ్ళు గూడా. ఇది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎలా చేసే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్ ఎట్లుంటది అనంటే ఒక సముద్రం లాంటిది. అందులో వేటగాళ్ళు ఉంటారు. చేపలు వేటగాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడేస్తారు? చేపలున్న చోట వాళ్ళు వేసి గుంజి పడేస్తారు. ఒకవేళ అక్కడ చేపలు లేకపోతే ఏం చేస్తారు? ఎరేస్తారు. ఎరేసి చేపలన్నీ అక్కడ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళ స్టాక్ మార్కెట్లో జరిగేది కూడా అదే. ట్రేడింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఐ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. నాకు జరిగింది, అంటే మా వాళ్ళ మధ్యలో జరిగి నా దగ్గరకు వచ్చాడు. వాడికి అడ్వైజ్ చేసిన వాడు వినలే. 10 లక్షల రూపాయలంటూ ట్రేడింగ్ కోసం డబ్బులు ఇస్తే వాడికి నెలకు వచ్చేసరికి 5% వడ్డీ ఇస్తారంట. గ్యారంటీ కింద గోల్డ్ బిస్కెట్లు వాడికి ఇస్తారంట. నేను ఒకటే క్వశ్చన్ అడిగా, వాడి దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి, అమ్ముకొని వాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా, నీకెందుకు 5 రూపాయలు వడ్డీ ఇవ్వలాడు అని. నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా వెళ్ళి వాడి దగ్గర డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు. అంటే ఒక మనిషికి ఉండే అత్యాస కళ్ళకి పూర్తిగా గంతలు కట్టేస్తుంది. ఎక్కడైతే లాజిక్ పనిచేయదో, ఎక్కడైతే ఈ బ్రెయిన్ పనిచేయదో అక్కడే మోసం జరుగుతుంది. సో, ట్రేడింగ్‌లో మనం ట్రేడింగ్‌లోనే సంపాదించుకోవాలి, ట్రేడింగ్ ఎక్కువ చేసుకోవాలంటే దీనికి ఏమైనా సెపరేట్ క్లాసెస్ ఉంటాయా? లేకపోతే ఎలా? అంటే చాలా మంది మోసపోయాము అని అంటారు కదా! నో వన్ కెన్ టీచ్ ట్రేడింగ్. ఒకవేళ తనకు రాకపోతే మీలాంటి వాళ్ళ దగ్గర నేను కూడా నేర్పించలేదు. నేను అవుట్ ట్రేడింగ్గా చెప్తున్నా. ట్రేడింగ్లో గురువు ఎవరు అని అంటే స్టాక్ మార్కెటే. మీరు ట్రేడింగ్లో పే చేసే ఫీజు ఏంటంటే మీరు ముందుగా పోగొట్టుకునే డబ్బులే స్టాక్ మార్కెట్కి ఫీజు రూపంలో ఇచ్చి, స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాల తప్పులు చేయకూడదో నేర్చుకొని ఫైనల్గా చేయాల్సిన పని నేర్చుకుంటాం. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఎలా అంటే ఇంకా చూపిస్తారు. చూడండి నాకు ఇప్పుడు వితిన్ ఒక 5 మినిట్స్‌లోనే 10,000 నేను సంపాదిస్తాను అని చెప్పేసి ఇట్లా ప్రమోషన్ చేస్తా ఉంటారన్నమాట. ఇది అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటారు. ఒక 10,000 ఇక్కడ పడిపోతాయి. అంటే అది రియల్‌గానేనా లేదంటే ఒక ఫేక్ యాపా అది? ఫస్ట్ ఇవంతా ఫేక్ క్రియేట్ చేసేదండి. యెస్. నేను ఒకటే మాట చెప్తాను, ట్రేడింగ్లో డబ్బులు సంపాదించేవాడు అసలు వాడు బయటకు వచ్చి ఇంకేం చేయాలి? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ట్రేడింగ్ ఒకటి నేర్పిస్తే వచ్చేది కాదు. ట్రేడింగ్ తనకు తాను వాడు నల్లికి నేర్చుకోవాల్సింది. యెస్. హాయ్, హలో, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో, ప్రస్తుతం మనతో పాటు అయితే సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు అయితే ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో, ప్రస్తుతం ట్రేడింగ్ ఎలా ఉంది? ట్రేడింగ్ మీద చాలా మందైతే ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ చేస్తున్నారు. అదే విధంగా అండ్ స్టాక్ మార్కెట్. సో, దీని మీద చాలా మంది ఎళ్తూ ఉన్నారు. అండ్ బిజినెస్ మ్యాన్స్ గానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ గానివ్వండి, అదే విధంగా ఇప్పుడు సెటిల్ అవుతున్న వాళ్ళు గూడా. సో, ఇది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎలా చేసే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి గూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్ అనేది నో డౌట్ అండి ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ని ఒక సరైన పర్పస్ తోటి యూజ్ చేస్తే అదొక మంచి వెల్త్ క్రియేటర్. కానీ దాన్ని మిస్‌హ్యాండిల్ చేస్తే అదే ఒక వెల్త్ డిస్ట్రక్టర్‌గా ఉంటది. అదే వెల్త్‌ని మొత్తాన్ని కూడా పాడు చేస్తూ ఉంటది. సో యెస్, ఇప్పుడు యావరేజ్‌గా మనకి స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెరిగింది. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మంచి అవేర్‌నెస్ అయితే క్రియేట్ అయింది. 2020 కంటే ముందు మనకింత అవేర్‌నెస్ లేకుండే, కానీ ఇప్పుడైతే మనకి ఇన్వెస్టర్స్ అయితే ఆల్మోస్ట్ 4 క్రోర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. దాదాపుగా ఒక 8 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ యెస్, ఆల్మోస్ట్ ట్రేడర్స్ కూడా ఒక 1,00,00,000 మంది వరకు చేరారు. సో ఇక్కడ బేసిక్‌గా మన ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు స్టాక్ మార్కెట్ అనేది అందరికీ డెఫినిట్‌గా పనిచేసేదే. సో బేసిక్‌గా మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా మనకి ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ అని అంటే పర్టిక్యులర్‌గా ఒక 4 భాగాల కింద డివైడ్ చేసి ఉంచుతాం. అది నేను చేసేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం దాన్ని అలానే చూస్తుంది. ఒకటి రియల్ ఎస్టేట్ అందరికీ తెలిసిందే. తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్, తర్వాత గోల్డ్, ఆ తర్వాత ఈక్విటీ మార్కెట్స్. ఈక్విటీ మార్కెట్స్‌నే మనం స్టాక్ మార్కెట్ అని పిలుస్తూ ఉంటాం. రైట్. సో బేసిక్‌గా స్టాక్ మార్కెట్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అంటూ పెట్టుకుంటూ వెళ్తే డెఫినిట్‌గా ఈ మిగతా 3తో కంపేర్ చేస్తే అవి బెటర్ రిటర్న్స్‌ని డెలివరీ చేస్తాయి. కానీ ఇక్కడికొచ్చి ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాగా కాకుండా ట్రేడింగ్ లాగా దాన్ని వాడాలి అని అంటేనే అక్కడ కొద్దిగా సమస్య వచ్చి పడతది. అంటే ట్రేడింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీరు భూమి ఎట్లా కొంటారు? కొని మళ్ళీ కొద్ది రోజులకి మనము రోజులు కాదు, సంవత్సరాలు. 10, 15, 20 సంవత్సరాలు ఉంచుతాం కదా భూమిని మనం. అవును. కానీ అదే అట్లా కాకుండా మీరు ఒక భూమి కొన్నారు. ఏదో కొంత అడ్వాన్స్ ఇచ్చారు. వెంటనే ఇంకో పార్టీ రాగానే అమ్మేశారు. దీన్ని ట్రేడింగ్ అంటాం. ఓకే. జస్ట్ కమిషన్ టైప్ లైక్. యెస్. సో బేసిక్‌గా మనం ఒక రేటుకి కొంటాం. 100కి కొన్నాం, 120కి అమ్మాం. దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్.
దాన్ని బిజినెస్ అని అంటాం. రైట్? ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం 100 కోటి లాంగ్ టర్మ్. 1000కి, యెస్. లక్షకు. లక్షలకు, కోట్లకు వెళ్ళేదాన్ని పెట్టుబడి అని అంటాం. యాహ్! సో, ట్రేడింగ్ అనంటే వితిన్ షార్ట్ టర్మ్‌లో చేసేదాన్ని, లేకపోతే వితిన్ మినిట్స్‌లో చేసేదాన్ని, ఇంట్రాడేలో చేసేదాన్ని మనం ట్రేడింగ్ అని మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఒక టైం వరకు, ఒక సర్టెన్ పీరియడ్ వరకు పెట్టేదాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. దీన్ని ఇంకొక మాటగా కూడా చెప్తాను. మీరు ఒక భూమి కొంటున్న ఏ మనిషి అయినా గాని ఒక ఆస్తి కొంటున్నాడు అనంటే ప్రతి మనిషి ఒక పర్పస్ తోటే పెట్టుబడులు పెడతారు. అయితే పిల్లల పెళ్ళను, లేకపోతే భవిష్యత్తును సెక్యూర్ చేసుకోవాలను, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది చూసారా? అది ఇన్వెస్ట్‌మెంట్. భవిష్యత్తు కోసం చేసేదాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. అట్లా కాకుండా ఇప్పటికిప్పుడు లాభం తీసుకొచ్చి పెట్టేదాన్ని అయితే వ్యాపారం కానీ, ట్రేడింగ్ అని. ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ బిజినెస్. ఓకే. ఇప్పటికిప్పుడు ప్రాఫిట్ వచ్చేదాన్ని మాత్రమే మనం ట్రేడింగ్ ఆర్ బిజినెస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ ట్రేడింగ్ ఆర్ బిజినెస్ అందరూ చేయొచ్చా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, బేసిక్‌గా ఇంకొక మాట కూడా అడుగుతాను. ఉద్యోగం అందరూ చేయగలుగుతారు. అందరూ చెయ్యొచ్చు. అందరూ అర్హులే. దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే అందరూ చేయొచ్చు. కానీ అదే డైరెక్ట్‌గా వ్యాపారం విషయంలోకొచ్చేసరికి సో, బేసిక్‌గా అక్కడ మనకి విన్నింగ్ రేషియో ఉంటదా? ఉద్యోగంలో చేస్తే ఖచ్చితంగా సాలరీ వస్తది, సెక్యూరిటీ ఉంటది. కొంతవరకు ఇన్వెస్ట్ చేస్తాం, గ్రో అవుతూ ఉంటాం. అదే వ్యాపారం అనంటే ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేసరికి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎంతైతే గ్యారంటీ ఉంటుందో, ట్రేడింగ్‌లోకి వచ్చేసరికి గ్యారంటీ ఎంత అనంటే 0.001% మాత్రమే. ఓకే. ఇన్వెస్టర్స్ ఇప్పటిదాకా చరిత్రలో డబ్బులు సృష్టించినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ, ట్రేడర్స్ కేవలం 0.01% మాత్రమే లేదా 0.1% మాత్రమే సంపాదించినట్టుగా మన దగ్గర చరిత్ర కూడా చెప్తుంది. సో, ట్రేడింగ్‌లో మనం అంటే ట్రేడింగ్‌లోనే సంపాదించుకోవాలి, ట్రేడింగ్ ఎక్కువ చేసుకోవాలంటే దీనికి ఏమైనా సెపరేట్ క్లాసెస్ ఉంటాయా? లేకపోతే ఎలా? అంటే చాలా మంది మోసపోయాము అని అంటారు గదా! నేను నేను ఒక ఫుల్ టైమ్ ట్రేడర్‌నండి. హ్మ్. నాకు సర్టిఫికేషన్ ఆన్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అంతా పక్కకు పెడితే, నా మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అంతా ట్రేడింగే. ఓకే. అందులో నేను చేసేది ఆప్షన్స్ ట్రేడింగే. అంటే మీరేమైనా క్లాసెస్ గాని అలా ముందు ట్రేడింగ్ స్టార్టింగ్ చేసే ముందు క్లాసెస్ గాని ఇలా ఏమైనా తీసుకున్నారా? సో, బేసిక్‌గా నేను కూడా ట్రై చేశా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే. ఏదైనా క్లాస్ ఉంటాయా? ఏదైనా క్లాసెస్ తీసుకుంటే ట్రేడింగ్ ఫాస్ట్‌గా వస్తదా? అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. బట్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏ సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అని ఇదే చెప్తారు. ట్రేడింగ్ అనేది ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు. ట్రేడింగ్ అని అంటే తనకు తాను నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ చేతులు కాల్చుకోవాల్సిందే. ఐ విల్ టెల్ యూ మై జర్నీ. సో, బేసిక్‌గా ఏ ట్రేడర్ అయినా డెఫినిట్‌గా చెప్తున్నా 100కి 100% ట్రేడర్లు ఈ జర్నీయే చేసుంటారు. ఈ జర్నీ దాటితేనే ట్రేడర్ అవుతాడు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఇది ట్రేడింగ్ అనేది? సో, బేసిక్‌గా నేను నా ప్రొఫెషన్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే. రైట్. నేను అందులోనే సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. దాని నుంచి దీనికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఐ డిసైడెడ్ నేను ట్రేడింగ్‌లోకి వచ్చేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఎ పార్ట్ టైమ్ బిజినెస్. ఇట్ షుడ్ బి ఎ ఫుల్ టైమ్ బిజినెస్ ఫర్ మీ అని. ఓకే. సో, బేసిక్‌గా స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచాన్ని రూల్ చేసే సత్తా ఉన్నటువంటి ఒక టూల్. అట్లాంటి దాన్ని మనం పార్ట్ టైమ్‌గా హ్యాండిల్ చేయాలంటే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. సో, దాని మీద మనం ఫుల్ డెడికేటెడ్‌గా ఫుల్ టైమ్ కూర్చుంటే మాత్రమే మనం దాని మీద నాలెడ్జ్ సంపాదించడం మనకు అవకాశం ఉంటుందనే విషయం నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నా ప్రొఫెషన్ అంతా వదిలిపెట్టేసి అన్ని ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ కోసం. సో, బిఫోర్ కమింగ్ ఇంటు ద స్టాక్ మార్కెట్ ఫుల్ టైమ్ వచ్చే ముందు ఫ్యామిలీకి కావాల్సిన డబ్బులు, అవసరాలు అన్నీ ముందుగా ఒక 2, 3 సంవత్సరాలకి ఏర్పాటు చేసుకున్నాక ఇందులోకి రావాలి. వచ్చిన తర్వాత ఎంత డబ్బులతో స్టార్ట్ చేయాలి? ఓకే. ట్రేడింగ్ అనగానే వెంటనే లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాం. రూల్ నెంబర్ 1 ఫస్ట్ అప్పు తీసుకొచ్చిన డబ్బులతో ట్రేడింగ్ చేయకూడదు. అది ఫస్ట్ రూల్. నెంబర్ 2 ఒకేసారి మన దగ్గర డబ్బులున్నాయి గదా అని చెప్పేసి హెవీగా ట్రేడింగ్ అకౌంట్‌లో లోడ్ చేసుకొని ట్రేడింగ్‌లో అసలు చేయకూడదు. ఎప్పుడైనా గానీ ఫస్ట్ ఒక్క లాట్, ఇప్పుడు ఆప్షన్స్‌లో లాట్ అని అంటాం. ఒక్క లాట్‌తో మాత్రమే ట్రేడింగ్ చేయాలి. నేను ఫస్ట్ ఒక 1.5 లాక్ తోటి స్టార్ట్ చేశాను. దాంతోటి ఒక్క లాటేసి వస్తది. ఒకటే లాట్ వస్తది. అటు గాని, ఇటు గాని ఒకటే లాట్‌తో ట్రేడ్ చేయగలుగుతా. నేను డిసైడ్ అయ్యా. నేను ఆ 1.5 లాక్‌ని మాత్రమే రీఫిల్ చేస్తూ ఉంటా. అంతకు మించి నేను లాట్ సైజ్‌ని కూడా పెంచుకోను అని చెప్పి. సో, ఒక సంవత్సరం టైం పట్టింది. దాంతోటే ట్రేడ్ చేసుకుంటూ పోయా. హార్డ్‌లీ నేను సంవత్సర కాలంలో పోగొట్టుకుంది ఎంత అనంటే గట్టిగా ఇంకొక 1,00,000 ఉంటది అంతే. అట్లా కాకుండా ఒక 10,00,000 తెచ్చిపెట్టుండుంటే ఇంకో 10 పోయేది. సంపాదించింది మాత్రం చాలా ఉంటుంది. సంపాదించాలి అనంటే ముందు నేర్చుకోవాలి గదా! నేర్చుకోవడానికి ఇది ప్రక్రియ. ఓకే. ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు లైక్ మీకు డైరెక్ట్‌గా బ్యాట్ ఇచ్చేస్తే మిమ్మల్ని డైరెక్ట్‌గా బీసీసీఐ లోపల టీమ్‌లోకి తీసుకుంటదా? లేదు గదా! ఫస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ మ్యాచ్‌లకి అటెండ్ అవ్వాలి. స్క్రూటినీ జరుగుతది. దెన్ ఓన్లీ యూ విల్ బి పిక్డ్. రైట్? ఇన్ ద సేమ్ వే ప్రతి ప్రొఫెషన్‌లో ఇప్పుడు ఒక ఇంజినీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు చదవాలి. డాక్టర్ అవ్వాలంటే 5.5 సంవత్సరాలు చదవాలి. తర్వాత కుదిరితే ఇంకో 3 సంవత్సరాలు పీజీ కూడా చేయాలి. అట్లా ప్రతి ప్రొఫెషన్‌కి, ప్రతి పనికి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంది. ఇన్ ద సేమ్ వే ట్రేడింగ్‌లో కూడా మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది డిసైడ్ చేసి పెట్టుకోవాలి మనమే. ఎంతకాలం మనం ట్రైన్ అవ్వాలి. ఇట్ ఈస్ అప్ టు అస్. సో, బేసిక్ ఇందులో వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ కాలేజ్ గాని, లేకపోతే ఇన్‌స్టిట్యూట్స్ కానీ లేవు కాబట్టి ఇక్కడ మనకి మనమే ఒక టైమ్‌ని డిసైడ్ చేసుకోవాలి. ఎంతవరకు 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా ఇట్స్ అప్ టు ఇండివిడ్యువల్ చాయిస్.
నేను ఎంతకాలం పట్టినాక నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ ఒక్క సంవత్సర కాలం పాటు రకరకాల స్ట్రాటజీస్‌ని టెస్ట్ చేయటం, రకరకాలుగా స్టాక్ మార్కెట్‌ని టెస్ట్ చేయటం, ఆ స్టాక్ మార్కెట్ నాలో ఉన్న సహనాన్ని ఎంత టెస్ట్ చేయగలుగుతది, నేనెంత తట్టుకోగలుగుతాను. సో, బేసిక్ ఈ ప్రక్రియ అంతా దాటితే మనం ఒక ట్రేడర్‌గా ఎలిజిబుల్ అవుతాం. సో, బేసిక్ అందరూ అనుకుంటారు. ట్రేడర్ అవ్వాలి అంటే మనకేదో సబ్జెక్ట్ వస్తే సరిపోద్ది. ఒక స్ట్రాటజీ రేవని చెప్పేసి ఆ స్ట్రాటజీతోటి మనం సక్సెస్‌ఫుల్‌గా సేమ్ స్ట్రాటజీ వాడి డబ్బులు సంపాదించొచ్చు. ఇది 100% అబద్ధం. ఇప్పుడు రాసిస్తే చదవడం అందరూ చేయగలుగుతారు. డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళ స్ట్రాటజీ ఎక్కడో చోట రాసుంటది. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక సబ్జెక్ట్ దొరుకుద్ది స్టాక్ మార్కెట్ మీద. కానీ ఎందుకు ఇందులో సక్సెస్‌ఫుల్ కాలేరు అనంటే ఈవెన్ ఐయామ్ స్టిల్ ఫెయిల్డ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ద రీజన్ బిహైండ్ ఈస్ ఇక్కడ లాజిక్, కాలిక్యులేషన్స్ ఒకటే కాదు. ఇక్కడ ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. స్టాక్ మార్కెట్ విల్ మేక్ యూ క్రై డ్యూరింగ్ ద లెర్నింగ్ టైమ్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇట్ విల్ టేక్ యూ టు ద ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్. బాగా ఆశని క్రియేట్ చేస్తది. బాగా నిరుత్సాహపడతది. కోపమొస్తది. ఏడుపొస్తది. ఎందుకు జరుగుతుందో అర్థం గాదు. అంటే మన బ్రెయిన్ ఒక ఆర్మీ పర్సన్ ఫిజికల్‌గా ఎంత ట్రైన్ చేస్తాడు ఎనీ ఎక్స్‌ట్రీమ్ కండిషన్. స్టాక్ మార్కెట్‌లో ట్రేడర్ అవ్వాలంటే మీ బ్రెయిన్ అంత ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌కి ఎవ్రీ కార్నర్‌లో ట్రైన్ అయ్యి ఉంటేనే మనం ఇక్కడ హ్యాండిల్ చేయగలుగుతాం. మార్కెట్‌లో జరిగేదేంటి? లైవ్‌లో మనకి డబ్బుల పీఎన్ఎల్ చేంజ్ అయితా ఉంటది. పైకి, కిందకి, పైకి, కిందకి. కొన్ని లక్షల్లో మారుతూ ఉంటది ఆ ఫిగర్. ఆ ఫిగర్స్‌ని మనం చూసినప్పుడు చూసి తట్టుకునే కెపాసిటీ మనకుండాలి మన బ్రెయిన్‌కి. రాత్రి నిద్రపోయి పొద్దున్న నిద్ర లెగిసేసరికి మన అకౌంట్ గ్రీన్‌లో ఉంటదో తెలీదు, రెడ్‌లో ఉంటదో తెలీదు. ఒకవేళ రెడ్‌లో ఉంటే ఏం చేయాలని మనం ప్లాన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. గ్రీన్‌లో ఉంటే ఏం చేయాలని ప్లాన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి దానికి ఎన్ ఎక్స్‌ట్రీమ్ కేస్. రెడ్‌లోకెళ్తే భయపడకూడదు. రెడ్‌లోకెళ్తే ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీని బిల్డ్ చేయాలి. ఎమోషన్ అసలు ట్రేడింగ్‌లోకి తీసుకురాకుండా స్ట్రెయిట్ అవే మనం రాసిన రాత అంటే మనం కొన్ని పాయింట్స్ రాసుకుంటాం. రూల్స్ రాసుకుంటాం. ఆ రూల్ బుక్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఐ ఆల్వేస్ సే దిస్. ఏ ట్రేడర్ షుడ్ వర్క్ లైక్ ఏ ఆర్మ్డ్ ఫోర్స్. అంటే ఒక ఆర్మీ పర్సన్ ఎట్లయితే పనిచేస్తాడో అలా పనిచేయాలి. ఒక ఆర్మీ పర్సన్ ఎట్లా పనిచేస్తాడు? హి విల్ జస్ట్ బ్లైండ్‌లీ ఒబే ద ఆర్డర్స్. ఇన్ ద సేమ్ వే మనకేదైతే స్ట్రాటజీ ఉంటదో ఎమోషన్స్ తోటి సంబంధం లేకుండా, నాకనిపించింది అని దానితోటి సంబంధం లేకుండా, ఒక స్ట్రాటజీ రూల్ బుక్‌లో ఏది ఉంటదో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగిన వాడే ఒక ట్రేడర్‌గా ఎలిజిబుల్ అవుతాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే ప్రతి ఒక్కడి కళ్ళ ముందు కనిపిస్తది. మిగతా వ్యాపారాల్లో లాభమా, నష్టమా అనేది సంవత్సరానికి తెలుసుద్దేమో. యాహ్! సో, నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5,000, 10,000 ఉన్నాయనుకుందాం. అంటే అసలు ఎంత మనీ ఉంటే మనము ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎంత మనీతో మనము స్టార్ట్ పెట్టొచ్చు ఈ ట్రేడింగ్ అనేది? మీకు ట్రేడింగ్ చేయాలి అంటే 5,000, 10,000తో చేయాలి అనుకున్న వాళ్ళైతే అసలు రావద్దు. అంటే చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ గానివ్వండి, అదే విధంగా యాహ్! ఇప్పుడు నార్మల్‌గా ఖాళీగా ఉన్న వాళ్ళు, సో ఇదే మైండ్ సెట్‌తో ఇంతే మనీతో అయితే ట్రేడింగ్ చేద్దామనే ఒక ఇంటెన్షన్‌తో ఉంటారనమాట. సో ఇది పెరుగుతూ, పెరుగుతూ పోయి లక్షలు పోగొట్టుకున్నాము. కొన్ని 2,00,000, 3,00,000 పోగొట్టుకున్నామని ఇలా మీకు కూడా కాల్స్ వచ్చి ఉంటాయి అవును. వీటి మీద కూడా. సో, రీసెంట్‌గా వెరీ ఫ్యూ డేస్ బ్యాక్ 1, 2 హ్మ్. డేస్ బ్యాక్ సెబీ కేమ్ ఔట్ విత్ ఎ డేటా. ఓకే. 94,00,000 మంది ట్రేడర్స్‌గా ఉన్నారు. అందులో 41% బిలో 30 ఇయర్స్. అందులో 93% లాస్ మేకింగ్ ట్రేడర్స్. యావరేజ్‌గా ఒక్కొక్కళ్ళు 2,00,000 చొప్పున పోగొట్టుకున్నారు. కొంతమంది ఎక్కువ తక్కువ యావరేజ్ ఇస్ 2,00,000. ఈ మిగతా సంపాదించిన వాళ్ళు ఉన్నారు గదా! ఈ 7% ఆర్ 8% ఆ 7.5% వరకు వాళ్ళు జస్ట్ ఏదో 1,00,000 బిలో సంపాదించారు. జస్ట్ 1% కంటే ఎక్కువ ఉన్నోళ్ళు మాత్రం 1,00,000 కంటే ఎక్కువ సంపాదించారు. సో, బేసిక్‌గా ఈ మార్కెట్‌లో ఒక సేయింగ్ ఉంటది. మనీ విల్ ఫ్లో ఫ్రమ్ అన్‌ఇన్ఫార్మ్డ్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ పీపుల్. అంటే ఏమీ నేర్చుకోకుండా, ఏమీ తెలియకుండా మీరు 5,000తో రండి, 10,000తో రండి, 10,00,000తో రండి, 10,00,00,000తోటి రండి. ఏమీ నేర్చుకోకుండా వస్తే మీ దగ్గర నుంచి డబ్బులు వచ్చినోడికెళ్ళిపోతాయి. సో, బేసిక్‌గా స్టాక్ మార్కెట్ ఈస్ కాల్డ్ యాస్ జీరో సమ్ గేమ్. అంటే ఒకడు పోగొట్టుకుంటే ఇంకొకడికొస్తూ ఉంటాయి. యాహ్! ఎవడు పోగొట్టుకుంటాడు? ఏం రాదు. అవగాహన, నాలెడ్జ్ ఏమీ లేకుండా ఎవరైతే ఎంటర్ అవుతారో, మార్కెట్‌ని ఎవరైతే గ్యాంబ్లింగ్ లాగా చూస్తారో, వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోటి ఉంటారు. ఆ! స్టాక్ మార్కెట్ వర్క్స్ ఆన్ మ్యాథ్స్. లైక్ మన భాషలో చెప్పాలంటే పేకాట. అట్లా అనుకుంటే పోతాయి మరి. అదే. అట్లా అనుకుంటే పోతాయి. స్టాక్ మార్కెట్ హ్మ్. ఓన్లీ వర్క్స్ ఆన్ మ్యాథ్స్. యెస్. ఆ మ్యాథ్ అర్థం కాని వాళ్ళు ఎప్పటికి ఇందులో గెలవడం కుదరదు. హ్మ్. సో, బేసిక్‌గా ఎవరైతే ఆ మైండ్ సెట్ డెఫినెట్‌లీ దే విల్ లూజ్ మనీ. అండ్ టాప్ 3.5% లూజర్స్‌లో వాళ్ళందరూ యావరేజ్‌గా లూజ్ అయింది 28,00,000 పర్ పర్సన్. సో, బేసిక్‌గా డబ్బులు పోగొట్టుకున్నోళ్ళే ఎక్కువ. డబ్బులు ఎవరైతే ఎక్కువ పోగొట్టుకున్నారో మ్యాక్స్ ఏ ఏజ్ వాళ్ళు ఉండుండొచ్చు? 42%, 43% మొత్తం 30 ఇయర్స్ బిలో వాళ్ళే పోగొట్టుకున్నారు. 30 ఇయర్స్ సో, బిలో యాహ్! వాళ్ళే. యాహ్! వేర్ దేర్ ఈస్ గ్రీడ్, దేర్ ఈస్ లాసెస్. ఎక్కడైతే అత్యాస ఉంటదో
అక్కడ మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మోసాలు ఎక్కడ జరుగుతాయి, నష్టం ఎక్కడ జరుగుతుంది, అత్యాశ ఉన్న చోట. ఎస్. బయట చాలా చూస్తూనే ఉంటాం కేసెస్ లైక్ చిట్టీకి ఎక్కువ వర్కౌట్ అయ్యేలాగా చిట్టీలు వేస్తామని చెప్పి కొన్ని 100 కోట్లు మోసం చేసిన వాళ్ళు, లేదా మేము ట్రేడింగ్ రూపంలో మీకు ట్రేడింగ్ చేసి పెడతాం, మీకు ₹10 వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని పారిపోయిన వాళ్ళు, కొన్ని వందల కోట్లు. నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, ఇట్ ఈస్ లాక్స్ ఆఫ్ క్రోర్స్. ఎందుకంటే మొన్న జరిగిన డేటా ప్రకారం 2022 నుంచి 2024 వరకు కేవలం మన రీటైలర్స్ అంటే చిన్న చిన్న ట్రేడర్స్ 1,80,000 కోట్లు నష్టపోయారు. అందులో దాదాపుగా 50,000 కోట్లు ప్రభుత్వానికి బ్రోకర్స్కి ఇచ్చినాయి. పోనీ ఇందులో గెయిన్ చేసిన వాళ్ళు ఏమైనా 1,80,000 కోట్లు సంపాదించారా? ఒక 1% సంపాదించారని చెప్పాను కదా, అవి వాళ్ళకి వెళ్ళలేదు. ఆ డబ్బులను ఎవరికి వెళ్ళాయి? ఎఫ్పిఎస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ప్రాప్ ట్రేడర్స్, ప్రాప్ డెస్క్, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే మార్కెట్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. దట్స్ వాట్ ఐ సెట్, ఫ్రమ్ అన్ఇన్ఫార్మ్డ్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ పీపుల్. సో మార్కెట్లోకి రావాలంటే చదివి నాలెడ్జ్ని సంపాదించుకొని కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి ఒక ఫుల్ టైమ్ ట్రేడర్గా అవతరించాలి. ఇన్ ఎనీ ఇండస్ట్రీ ద విన్నింగ్ రేషియో ఇస్ 1%. అవును. ఐఐటి రాసిన వాళ్ళందరికీ రాదు, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళందరికీ రాదు, ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ అయిన వాళ్ళందరూ హీరోలు గారు. ద సేమ్ వే ట్రేడింగ్ కూడా అంతే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే యాక్సెస్ అందరికీ ఉండటమే. అందరి చేతుల్లో యాక్సెస్ ఉండడం వల్ల నేను రాత్రికి రాత్రి సంపాదించేస్తా అని చెప్పేసి చేతుల్లో ఫోన్లు పెట్టుకొని ఏది పడితే అది చేసి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అప్పులు చేసి రోడ్డున పడ్డవాళ్ళు. ఇది మెయిన్ పాయింట్. అసలు ఏంటంటే చాలా మంది ఇందులో స్టూడెంట్స్ కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు జాబ్స్ లేని వాళ్ళు కానివ్వండి, అండ్ ఖాళీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఇప్పుడు మీరన్నట్టు రాత్రికి రాత్రి సంపాదించుకోవాలి, లేదంటే అవమానాలు పడ్డ వాళ్ళు కానివ్వండి, సో నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏదో ఒక యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే దీనికంటూ పర్టికులర్గా ఏదైనా ఒక వెబ్సైట్ క్లారిటీగా ఉంటుంది. అంటే ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినా కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇట్లాంటివి లింక్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో స్టాక్ మార్కెట్, ఇందులో ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి మనకి యాప్స్. సో అసలు ఎందులో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే ఎలాంటి వెబ్సైట్లో మనము స్టాక్ మార్కెటింగ్ అనేది చేయాలి? సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎస్, మనకి సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ చాలా మంది ఉన్నారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఓకే. ఫస్ట్ ఇక్కడ నా పాయింట్ ఒకటి, మీరు అందాక ఒక మాట అన్నారు, అవమానించబడ్డ వాళ్ళు, డబ్బులు ఓవర్ నైట్ సంపాదించాలన్నోళ్ళు. మీ పని ఏంటి? మీరేం చేస్తారు? రైట్, మీరేం చేయాలి? యాంకరింగ్ అండ్ రిపోర్టింగ్. కెమెరామెన్ ఏం చేస్తారు? కెమెరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అవును. మీరు వెళ్ళి కెమెరామెన్ వర్క్ చేయగలుగుతారా? కెమెరామెన్ వచ్చి యాంకరింగ్ చేయగలుగుతారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి మెకానికల్ వర్క్ చేయగలుగుతాడా? ప్రతి పని మంది కాదు. మనకు తెలియని పనిని ఎప్పుడైతే ముట్టుకుంటామో ఆ పనిలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. మీరు లైఫ్లో గెలవాలి అని అంటే ఫస్ట్ ఎస్, మీరు ఆ ఫీల్డ్కి వెళ్ళొద్దా, ఏ ఫీల్డ్కైనా వెళ్ళండి. ఒక ఫీల్డ్ మనం టచ్ చేసేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకుని దాంట్లోకి అడుగు పెట్టాలి. అసలు ఏ యాప్ అయినా కానీ ట్రేడింగ్ తోటి మీకు పని ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఇన్వెస్టింగ్ చేసుకోవడానికి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇండివిజువల్ స్టాక్ని పిక్ చేసే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఇస్తూ ఉంటారు. బ్యాలెన్స్ షీట్స్ చదవడం ఎంతమందికి వచ్చు? కొంటారు. ఎందుకు కొంటారు? నా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఫ్రెండ్ కొన్నాడండి, పోయినసారి వాడికి 10,000 వచ్చాయనంట, నేను కూడా పెట్టాను డబ్బులు, నాకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి పెట్టాడు. నేను ఒకటే మాట చెప్తా, బుల్ రన్ వచ్చినప్పుడు రాళ్ళు రప్పలు చెత్త చెదారం కూడా వరదలు పడి కొట్టుకోవడం వస్తుంటాయి. బాగోని స్టాక్స్ కొట్టుకొస్తూ ఉంటాయి. అప్పుడు మీరు పెట్టినప్పుడు బై డిఫాల్ట్గా డబ్బులు వస్తాయి. మార్కెట్ ఎప్పుడైతే దాన్ని ఇంకొక సైడ్ చూపిస్తుందో అప్పుడు అసలు ఆటంతా మొదలవుతుంది. మార్కెట్లో బుల్ రన్ అనేది ఎంత నిజమో మార్కెట్లో బియర్ రన్ అనేది కూడా అంతే నిజం. మార్కెట్ పైకి వెళ్ళటం, కిందకి రావడం అన్నీ ఉంటాయి. బొమ్మ బొలుసు నిజం, బాధ ఆనందం నిజం, చేదు తీపి నిజం. ఇవన్నీ నిజాలైనప్పుడు లాభ నష్టాలు కూడా నిజమే. మార్కెట్లో ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ కేవలం లాభాలు చూశారు. అందరూ ట్రేడర్స్ కాదు, అట్లీస్ట్ పెట్టుబడిదారులు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, కళ్ళు మూసుకొని స్టాక్స్ కొంటాం, కళ్ళు మూసుకుంటే డబ్బులు వస్తాయనంటే మీకు కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయగలుగుతారా? మీకు చిన్నప్పటి నుంచి అలవాటైన నడకని కళ్ళు మూసుకొని నడవగలుగుతారా? మరి కళ్ళు మూసుకొని పెట్టుబడి పెడితే డబ్బులు ఎందుకు వస్తాయి? ఏ యాప్ గురించి పక్కన పెట్టండి, అసలు పెట్టుబడి పెట్టే విధానమే తప్పు ఉంటే యాప్ల గురించి ఎందుకు మాట్లాడటం ఎందుకు? కళ్ళు మూసుకుంటే ఏది జరగదు. కళ్ళు తెరిచి నడిస్తేనే మనం నడకలు సరిగా నడవలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుబడి పెట్టే ముందు కొంచెం తెలుసుకొని దాని మీద అవగాహన ఉండి మనం అనేది ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో బేసిక్గా ఫస్ట్ అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఏం చేయాలి? అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి.
రిజిస్టర్డ్ అడ్వైజర్లు మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఎంఫీ రిజిస్ట్రేషన్ ఉంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఐ కెన్ గైడ్ పీపుల్. ఓకే. పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, యూ కెన్ డూ దిస్, యూ కెన్ దట్. ఫర్ దట్ సెబీ హ్యాస్ రికగ్నైజ్డ్ అస్. దానికి మీ ఏదైతే మేము ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలానే మార్కెట్లో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని ఉంటారు. వాళ్ళకు కూడా లైసెన్సులు ఉంటాయి. సో బేసిక్గా మనకు అవగాహన లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక అద్భుతమైన టూల్ ఉంది మనకి. స్టాక్ మార్కెట్లో ఇండిపెండెంట్గా కూర్చొని మనం ఒక్కొక్క స్టాక్ని పిక్ చేయడం అనేంత వర్స్ట్ పని ఇంకోటి ఉండదు. మీరు స్టాక్స్ని పిక్ చేస్తే మనం ఏదో రాత్రికి రాత్రి ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు. అప్పుడెప్పుడో అంట విప్రోన్ అంట ₹10 పెట్టి కొంటానంటే ఇప్పుడంటే వాళ్ళకి 100 కోట్లు అయ్యాయంట. ఇప్పటిదాకా 100 కోట్లు సంపాదించిన వాడికి కనీసం ఆ స్టాక్ పేపర్ వాడి దగ్గర ఉందన్న విషయం గుర్తులేదు కాబట్టి వాడు చూసుకోకుండా వదిలేశాడు కాబట్టి వాడు 100 కోట్లు వచ్చేదాకా నిలబెట్టాడు. లేకపోతే ఆ ₹10 ₹100 కాగా నమ్మి పడేసేవాడు. ఎందుకంటే ఓపిక ఉండదు. అది ₹100 అయితే మళ్ళీ కిందకి ఎక్కడ వస్తుందని భయం ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైనా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనకు తెలిసిన దాంట్లో పెట్టాలి, తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. డైరెక్ట్గా ఒక స్టాక్ని పిక్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రోజు విప్రో గురించి మాట్లాడుతున్నారు. విప్రో లాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎన్నో వచ్చి స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. మీరు పెరిగిన తర్వాత విప్రో గురించి మాట్లాడుతున్నారు కానీ విప్రో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ సోకాల్డ్ విప్రో మీకు 100 కోట్లు సంపాదించి పెట్టుద్ది అనే విషయం మొదలు ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగారా? అది ఎవరికైనా తెలుసా? మరి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఎందుకు డైరెక్ట్గా పెడతారు? గో విత్ మ్యూచువల్ ఫండ్స్. అక్కడ మీకు ఒక ప్రొఫెషనల్ టీం ఉంటుంది మేనేజ్ చేయడానికి. మీకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి మీకు రిస్క్ లేకుండా మీ రిస్క్ని మిటిగేట్ చేసి మార్కెట్స్లో వచ్చేటువంటి రిటర్న్స్ మీకు డెలివరీ చేసే పని వాళ్ళ బాధ్యత తీసుకుంటారు కదా. ఆ మ్యూచువల్ ఫండ్ కూడా ఎట్లా పిక్ చేయాలి, ఏ సెక్టార్లో పెట్టాలి, దాని గోల్ ఓరియంటెడ్ ఎలా ట్రాక్ చేయాలో తెలియకపోతే మీకు అడ్వైజర్లు ఉన్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు వర్క్. దేర్ ఆర్ టూల్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రకరకాల టూల్స్ ఉన్నాయండి. స్టాక్స్ కొనొచ్చు, ఆ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, మళ్ళీ ఆ స్టాక్స్ తోటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాంట్లోనే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఉంటుంది. ఆ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో బయింగ్లు చేయొచ్చు, సెల్లింగ్లు చేయొచ్చు. ఇంకొంచెం బయటకు వస్తే అందులో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనకి ఏ ప్రోడక్ట్ కొత్తది మనకు సూట్ అవుతుంది, మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది దాన్ని పిక్ చేయాలి. నేను ఆప్షన్ సెల్లర్ని, మళ్ళీ బయింగ్ చేయను. ఆప్షన్ సెల్లింగ్లో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చేస్తా, మళ్ళీ నిఫ్టీ జోలికి వెళ్ళను. మనకి ఏది రైటో దాన్ని పిక్ చేస్తే మనం బాగుంటాం. ఓకే. మనకు మ్యూచువల్ ఫండ్ కరెక్టా? మ్యూచువల్ ఫండే పిక్ చేయాలి. మనకు స్టాక్స్ పిక్ చేసే టాలెంట్ ఉందా? అట్లాంటి స్టాక్స్ జోలికే వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్ కోసం రిటర్న్స్ రావు ఎక్కువ. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ టూల్. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్వెస్టింగ్. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్లో మన చెక్ లిస్ట్ ఏంటి? నాలెడ్జ్, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎంతవరకు రిస్క్ చేయగలుగుతాం, ఇవి అర్థం చేసుకొని సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. ఎవరు మాట్లాడినా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి నా స్టాక్ కొన్నా, ఈ స్టాక్ కొన్నా, ఎందుకు కొన్నావు అంటే ఎవడో చెప్పాడు. ఎవరో చెప్పి, ఇప్పుడు మీరు ఇందాక పాయింట్ అన్నారు, ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి యాడ్స్ ఇస్తున్నారు. ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్. అసలు ఫస్ట్ వాళ్ళు సంపాదించారా? అంతా ఉంటే ముందు వాళ్ళు ట్రేడింగ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది మెయిన్ పాయింట్. అంతా మంది ట్రేడింగ్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, ఆయన ప్రమోషన్ చాలా చేస్తున్నారు కదా. సో అదే ట్రేడింగ్ లో అంతే సంపాదించుకునేది అలా ఉంటే కనుక మరి వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా. ఎందుకు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ గా ఆయన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ రైట్. సూపర్ పాయింట్. రైట్. సో బేసిక్గా నిజంగా కొంతమంది ఇక్కడ 2 రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. మేము మీ దగ్గరకు వచ్చి కాల్స్ ఇస్తాం, లేదా మీరు మాకు డబ్బులు ఇస్తే మీకోసం ట్రేడింగ్ చేసి పెడతాం. అండ్ ఎస్, ఇట్లా రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇక్కడ కొన్ని రకాల మోసాలు చూసాము. మీరు మాకు ₹10 లక్షలు ఇస్తే మేము ట్రేడింగ్ చేసి ప్రతి నెల మీకు ₹5 వడ్డీ, ₹10 వడ్డీ ఇస్తామని చెప్తున్నారు. అసలు ₹5 వడ్డీని వాడికి పే చేయాలంటే అసలు నువ్వెంత సంపాదించాలి? అంటే నువ్వు 10, 20 సంపాదించాలా? ట్రేడింగ్లో ₹10 వడ్డీ చొప్పున సంపాదించుకుంటూ పోతే నెలకి, సంవత్సరానికి 120% అవుతుంది. అదే స్పీడ్తో క్యాపిటల్ గ్రో అవుతూ పోతే విత్ ఇన్ నో టైం నువ్వు అంబానీని, అదానీని, వారెన్ బఫెట్ని అందరినీ దాటేసి నెంబర్ 1 స్థానంలో ఉండాలి. ఎలాన్ మస్క్ వాళ్ళందరూ నీ కింద ఉండాలి. అది సాధ్యమా? అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎలా అంటే ఇంకా చూపిస్తారు, చూడండి నాకు ఇప్పుడు విత్ ఇన్ ఒక 5 మినిట్స్లోనే 10,000 నేను సంపాదిస్తాను అని చెప్పేసి ఇట్లా ప్రమోషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇది అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటారు. ఒక 10,000 ఇక్కడ పడిపోతాయి. అంటే అది రియల్గానేనా లేదంటే ఒక ఫేక్ యాప్? అది ఫస్ట్ ఇవంతా ఫేక్ క్రియేట్ చేసేదండి. నేను ఒకటే మాట చెప్తా, ట్రేడింగ్లో డబ్బులు సంపాదించేవాడు అసలు వాడు బయటకు వచ్చి ఇంకేం చేయాలి? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా, ట్రేడింగ్ ఒకటి నేర్పిస్తే వచ్చేది కాదు. ట్రేడింగ్ తనకు తాను వాడు నల్లిగి నేర్చుకోవాల్సింది. నో వన్ కెన్ టీచ్ ట్రేడింగ్. ఒకవేళ తనకు రాకపోతే మీలాంటి వాళ్ళగా మేము కూడా నేర్పించలేము. నేను అవుట్ రేట్గా చెప్తున్నా, ట్రేడింగ్లో గురువు ఎవరు అని అంటే స్టాక్ మార్కెటే.
మీరు ట్రేడింగ్‌లో పే చేసే ఫీజ్ ఏంటంటే, మీరు ముందుగా పోగొట్టుకున్న డబ్బులే స్టాక్ మార్కెట్‌కి ఫీజు రూపంలో ఇచ్చి, స్టాక్ మార్కెట్‌లో ఎన్ని రకాల తప్పులు చేయకూడదో నేర్చుకొని, ఫైనల్‌గా చేయాల్సిన పని నేర్చుకుంటాం. వావ్! ఇది స్టాక్ మార్కెట్‌ని హ్యాండిల్ చేసే విధానం. ఓకే. ఎవడి దగ్గరకు వెళ్లి డబ్బులు పడేసి, వాడేదో నేర్పుతాడని, ఎవడికో ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి డబ్బులిచ్చి, వాడిస్తాడంట రూ. 5 వడ్డీ, రూ. 10 వడ్డీ అని చెప్పి. ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. నాకు జరిగింది. అంటే మా వాళ్ళ మధ్యలో జరిగి నా దగ్గరకొచ్చాడు. వాడికి అడ్వైస్ చేసినా వాడు వినలే. రూ. 10,00,000 డేటింగ్ కోసం డబ్బులిస్తే వాడికి నెలకొచ్చేసరికి 5% వడ్డీ ఇస్తాడంట. గ్యారంటీ కింద గోల్డ్ బిస్కెట్లు వాడికి ఇస్తాడంట. నేను ఒకటే క్వెషన్ అడిగా. వాడి దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి, అమ్ముకొని వాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా! నీకెందుకు రూ. 5 వడ్డీ ఇయ్యాలాడు అని. ఓహ్! నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా వెళ్ళి వాడి దగ్గర డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు. అంటే ఒక మనిషికుండే అత్యాస కళ్ళకి పూర్తిగా గంతలు కట్టేస్తది. యెస్. ఎక్కడైతే లాజిక్ పనిచేయదో, ఎక్కడైతే ఈ బ్రెయిన్ పనిచేయదో అక్కడే మోసం జరుగుతది. సీతమ్మ వారు మోసపోలే? బంగారు లేడి విషయంలో అవును. లేడీ అసలు బంగారు రూపంలో ఉండదు అని తెలుసు. ఆమె ఐడెంటిఫై చేసి ఉండుంటే, ఆ లాజిక్ అప్లై చేసి ఉండుంటే రామరావణ యుద్ధం జరిగేది కాదు. అబ్బా! అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి. వావ్! మనకిది మన కురుక్షేత్రం ఎందుకు జరిగింది? జూదంలో మనం గెలవడం అసంభవం. దాన్ని ఎవడు నిర్ణయించలేడు, ఎవడు గెలుస్తాడు అనేదాన్ని. ఆ విషయాన్ని ముందే లాజిక్ అప్లై చేసుంటే కురుక్షేత్రం జరిగేది కాదు. 10,00,000 మంది చచ్చిపోయేవాళ్ళు కాదు. సో, ఇక్కడ మనం ఏంటంటే ట్రేడింగ్ చేసే ముందు లాజిక్‌తో ట్రేడింగ్ చేయడం కాదండి, లైఫ్‌లో లాజిక్ ఉండాలి. అది. అసలు ఇంకోడికి ఇస్తున్నావు కదా డబ్బులు తీసుకెళ్ళి. హ్మ్. వాడు నీకు రూ. 5 వడ్డీ ఇస్తున్నాడంటే వాడంతా సంపాదించుకోవాలి. ఓహ్! రూపాయి వడ్డీకి తీసుకొని వ్యాపారం చేయడమే సాధ్యం కాదండి బయట. రూపాయి వడ్డీతోటి అసలు వ్యాపారం చేయలేని కండిషన్‌లో మార్కెట్‌లు ఉంటే, స్టాక్ మార్కెట్ అని కాదు, ఏ వ్యాపారంలో కూడా రూపాయి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే నీకు రూ. 5 వడ్డీ వాడెట్లా ఇస్తాడు? హ్మ్. హౌ ఈస్ దట్ పాసిబుల్? స్టాక్ మార్కెట్‌లో రూ. 4 వడ్డీ నెలకి సంపాదించుకుంటే గొప్ప. వాడు నీకు ఎట్లా ఇస్తాడు? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఇది మోసం కాదా? ఎరేస్తాడు. నేను చాలా చోట్ల చెప్పే ఇదే మాట. స్టాక్ మార్కెట్ ఎట్లుంటది అనంటే ఒక సముద్రం లాంటిది. అందులో వేటగాళ్ళు ఉంటారు. హ్మ్. చేపలు వేటగాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. వాళ్ళెక్కడేస్తారు? చేపలున్న చోట వలేసి గుంజి పడేస్తారు. అవును. ఒకవేళ అక్కడ చేపలు లేకపోతే ఏం చేస్తారు? ఇంకొంచెం. ఎరేస్తారు. హ్మ్. ఎరేసి చేపలన్నీ అక్కడ దగ్గరికి రాగానే మళ్ళీ వల గుంజుతాడు. హ్మ్. స్టాక్ మార్కెట్‌లో జరిగేది కూడా అదే. నువ్వు కదా తప్పు, మోసం చేసేవాడిది కాదు, మోసపోయేవాడిది. నీ అత్యాస. అది నీ దరిద్రం. నీకు అత్యాస పెట్టుకొని వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడంటే ఎట్లా? అది. వాడు అత్యాసని ఎరగా చేస్తాడు. నీకు తెలుసుండాలి. వెల్త్ క్రియేషన్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్‌నైట్. వెల్త్ క్రియేషన్ ఈస్ ఎ ప్రాసెస్. వారెన్ బఫెట్‌కి సంపద సృష్టించడానికి వచ్చిన వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలకు అసలు సంపద సృష్టించారు. 65 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు ఆయన అక్కడి నుంచి. 65 సంవత్సరాల తర్వాత రియల్ వెల్త్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి డబల్ అవుతూ పోయింది. హ్మ్. ఈ ప్రపంచంలో సంపద సృష్టించిన వాడు ఎవడు కూడా ఓవర్‌నైట్ చేసిన వాడు కాడు. ఒక ప్రక్రియ ఉంటది. ఎవడైతే ప్రాసెస్‌ని ఫాలో అవుతాడో వాడికి వెల్త్ వస్తది. ఎవడైతే డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాడో వాడు బోర్ల బొక్కలు పడతాడు. సో, ఇందులో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇంకొకటి మనం ఒక పని చేస్తూ ట్రేడింగ్ అండ్ ఇది స్టాక్ మార్కెటింగ్ అనేది అస్సలు చేయకూడదు. అంటే ఐ మీన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చదువుకుంటూ అండ్ అదే విధంగా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో జాబ్ చేస్తూ ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అనేది. సో, పర్టిక్యులర్‌గా చేద్దాం అనుకునే వాళ్ళు ఓన్లీ దాని మీదనే కూర్చోవాలి. వాళ్ళు టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళ యెస్. కెరియర్‌ని అంతా పక్కకు పెట్టి 1 సంవత్సరం, 2 సంవత్సరాల పాటు ఒక చిన్న క్యాపిటల్‌ని చేతిలో పెట్టుకొని హ్మ్. వాళ్ళు టెస్ట్ చేయాలి. యెస్. వాళ్ళు ప్రాఫిటబుల్‌గా ఇంకొక 6 నెలల పాటు ఖచ్చితంగా వాళ్ళు ఉండగలిగితే స్లోగా కొద్ది క్యాపిటల్‌ని పెంచాలి. ఆ తర్వాత కొద్ది క్యాపిటల్‌ని పెంచాలి. దట్స్ హౌ యూ హావ్ టు గ్రో యువర్ క్యాపిటల్. లక్షల రూపాయలు పాపం ఒక ఐటీ ఎంప్లాయ్ సెల్ఫీ వీడియో ఫ్రెండ్స్ దగ్గర రూ. 5 వడ్డీ, రూ. 10 వడ్డీకి డబ్బులు తీసుకొని ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటే పాపం ఆ డబ్బులు పోగొట్టుకున్నాడన్న బాధ కంటే కూడా వీళ్ళేది ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్‌గా ఫ్రస్ట్రేషన్ అంటే ట్రేడింగ్‌లో డబ్బులు పోయాయి. అవును. వాళ్ళు డబ్బులు ఇచ్చారు అప్పు కింద. రూ. 5 వడ్డీ, రూ. 10 వడ్డీకి తీసుకొని ట్రేడింగ్ కింద చచ్చిపోయాడు. సో, ఇలా అంటే అతను ఒక్కరే గాదు. ఇలా ఎంతో మంది, వేల మంది, లక్షల మంది. వేల మంది. అసలు ఫస్ట్ నేను ఒకటే చెప్తానండి. ట్రేడింగ్ అనేది ఒక ట్రేడింగ్ క్లాసెస్‌లో మనం నేర్చుకోగలిగేది ఏంటంటే టర్మినాలజీ. ఇంజినీరింగ్‌లో ఏం నేర్పిస్తారండి? డెఫినిషన్స్ అంతే. యాక్చువల్‌గా మనం మార్కెట్‌లో అంటే మనం ఏదైతే మనం జాబ్‌లో పని చేస్తామో అది ఏది మన ఎడ్యుకేషన్‌లో ఉండదు. టర్మినాలజీ ఉంటది. నిజమైన జీవితం బయటకొచ్చాక మొదలవుతది. అంటే ఆ ఫీల్డ్‌లోకి దిగాక ఉంటది. యెస్, టర్మినాలజీ కోసం ఏ క్లాస్‌కైనా వెళ్ళండి. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది యాస్‌టీస్‌గా ఇక్కడ మార్కెట్‌లో పనిచేయదు. యూ హావ్ టు ప్రాక్టీస్. యూ హావ్ టు మేక్ యూర్ ఓన్ ప్లాన్స్. యెస్. సో, బేసిక్‌గా అసలు ఫస్ట్ థింగ్ దీన్ని పార్ట్ టైమ్ అన్న మైండ్ గనుక మీకుంటే తీసి పక్కన పడేయండి.
ట్రేడింగ్ అనేది పార్ట్ టైం కాదు. ఇక్కడ త్రిమింగలాలు ఉంటాయి. మింగేస్తాయి. కొన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల డబ్బుల్ని రెడీగా పెట్టుకొని, వాళ్ళు మీ డబ్బులు మింగడానికి ఎదురు చూస్తుంటారు నాలాంటోళ్ళు. నాకు డబ్బులొస్తుంటే ఎవరి దగ్గర నుంచి వస్తాయి? నా దగ్గర వేల కోట్లేం లేవులెండి గానీ, ఎవరి దగ్గరైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి నాకిస్తారు. సో, బేసిక్‌గా ఆల్వేస్ ఇన్ ద స్టాక్ మార్కెట్ మనీ మూవ్స్ ఫ్రమ్ అన్‌ఇన్ఫార్మ్డ్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ పీపుల్. సో, నాలెడ్జ్ ఉంటే రండి. ఫుల్ టైమ్ కెరియర్‌గా చూజ్ చేసుకోవాలనుకుంటే రండి. ట్రై చేయండి. వర్కౌట్ కాకపోతే బయటికెళ్ళిపోండి. కానీ డబ్బులు ఎక్కువ పెట్టి నష్టపోకండి. సో చూసారు కదా, ఎవరైతే ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ చాలా మంది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇందులో నేను 5 మినిట్స్‌లోనే 10,000 సంపాదించాను, 20,000 సంపాదించాను అని ఏవో యాప్స్ చూయించి, ఏవేవో వెబ్‌సైట్స్ చూయించి ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. సో, అలాంటివి నమ్మి మీరైతే మోసపోకండి. అదే విధంగా ఎవరైతే మెయిన్‌లీ ఖాళీగా ఉన్నారో అండ్ అదే విధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలా అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకోలేక, సో, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది సార్ చెప్పినట్టు 30 బిలోనే అంటే, సో, 30 బిలో అంటే మెయిన్‌లీ స్టూడెంట్స్ అదే విధంగా జాబ్స్ లేని వాళ్ళు ఇలా ఎవరైతే ఉంటారో సో, వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి అండ్ వాళ్ళే చాలా అప్పులలో పడిపోయి ఇప్పుడన్నట్టు ఒకతనైతే ట్రైన్ కింద పడి మరీ చనిపోయాడనంట. అంటే పడిపోయి కాదు, ట్రైన్ కింద పడుకొని మరి చనిపోయారు. ఇట్లా ఎంతో మంది వేల మంది ఉన్నారు. సో, మీరు కూడా అలా గురి కాకండి. సో, మీరు గనుక ట్రేడింగ్ కావాలి అని అనుకుంటే, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే గనక సో, దానిపైన కాన్సంట్రేషన్ చేసి దానిపైనే కూర్చొని దానిపైన కావాలంటే మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ తప్పులు వెతకండి. సో, నెక్స్ట్ టైమ్ అలాంటి తప్పులు లేకుండా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. అండ్ అలాగే దీనిపైన ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేది మీరు వీడియోలో చూస్తారు కదా! ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.